హై వ్యూవర్స్, సూర్యకుమార్ యాదవ్ నిన్ననే మాట్లాడుకున్నాం, మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. వెనకాల అటాచ్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో నెట్లో భయంకరంగా ట్రోలింగ్ అనమాట. అందులో ఏం చెప్పుకుందాం ముందు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీరికి తల్లులు వేరైన తండ్రి ఒక్కడే. ఎవరంటే భారత్, ఇండియా. మరలా చెప్తున్నా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వారికి తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. ఇట్స్ కాంగ్రెస్. పాకిస్తాన్ సెపరేట్ దేశం ఉండడానికి కారణం కాంగ్రెస్, అండ్ బంగ్లాదేశ్ సెపరేట్ దేశం ఉండడానికి కారణం కాంగ్రెస్ వాళ్ళే. మరి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి నిన్న ఒక పాకిస్తానీ రిపోర్టర్ వాంటెడ్గా కావాలని టార్గెట్ చేసి, మీరు ఆట ఆడటానికి వచ్చినప్పుడు ఆట ఆ ప్రకారం షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవాలి, సరదాగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలను మీరు తీసుకుని వచ్చి దానిని ఇక్కడ గ్రౌండ్లో చూపిస్తూ పాకిస్తాన్ ఆ రకంగా అవమానించడం అంటే మీరు చేస్తున్నది రాజకీయమా కాదని చెప్పేసి అంటే సింపుల్గా సూర్యకుమార్ ఒరే బచ్చా అన్నట్టుగా అనుకొని మీరు కోపంగా ఉన్నారని సరదాగా నవ్వేశాడు. వాడికి అర్థం కాదు, పుండు మీద కారంతలు ఎట్ అయిపోయింది. నేను క్వశ్చన్ అడిగితే నువ్వు కోపంగా ఉన్నావంటే ఏంటి అని చెప్పేసి అండ్ నోరెత్తలా. ఈలోపు మరలా సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, మీరు అన్నీ కలగలిపి ఒక ప్రశ్న అన్నట్టు ఏదో అడిగేశారు, క్వశ్చనే అర్థం కాలేదు. సింపుల్, ఒరే నీదో క్వశ్చనా, దానికి ఆన్సర్ చేయాలా పోరా అన్నట్టుగా సింపుల్గా తేల్చేసి చిరునవ్వు నుంచి వదిలిపడేశారు. అదే సూర్యకుమార్ యాదవ్ ఈరోజు వచ్చేసి తన ఈ మ్యాచ్లు ఫీజుని అంతా కూడా ఆర్మీకి ఇచ్చేశాడు. ఇక మనం చెప్పుకోవాల్సింది, గాల్లో అయితే ఆపరేషన్ సింధూర్, ఎయిర్ బేస్లు పగిలిపోయినాయి, ఎయిర్ప్లేన్లు ఇరిగిపోయినాయి, మొత్తం పాకిస్తాన్ యొక్క టెర్రరిజాన్ని తుక్కు చేసి పడేశారు. మొన్న గాల్లో అయితే ఆపరేషన్ సింధూర్, గ్రౌండ్లో అయితే ఆపరేషన్ తిలక్. సింధూరం ఎలా ఉండిద్ది, తిలకం ఎలా ఉండిద్ది, బోత్ ఆర్ సేమ్, రెడ్ కలర్. రంగు పడుద్ది అంటాడు ఏవిఎస్ గట్టుకుదుళ్ళు అనుకుంటా. ఏంటి రంగు అంటే ఇక్కడ కొట్టి తీస్తాడు, ఎరుపు. సో నెత్తురు ఓడాల, ఎరుపు కనపడాలా మన జోలికి వస్తే అన్నట్టుగా నిన్న గ్రౌండ్లో చెలరేగాడు మన తిలక్, మన తెలుగువాడు, మన భారతీయుడు. రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, తెలుగు వాళ్ళ బ్రాండ్ని ప్రపంచంతా కూడా ఈ తిలక్ స్ప్రెడ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ తిలక్ సంబంధించి చిరంజీవితో కావచ్చు, లోకేష్తో కావచ్చు, అతనికి అనుబంధం చాలా స్ట్రాంగ్ అనమాట. ఎండింగ్లో యాడ్ చేస్తాను, లోకేష్ అంటే తిలక్ చాలా ఇష్టం. మై డియర్ లోకేష్ అన్న ప్రేమతో అంటూ టోపీ సంతకం చేశాడు, చాలా బాగుంది, అది నాకు అటాచ్ చేసాను చూడండి. సరే, తిలక్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ టార్గెట్ ఏమో వర్మన్ చేస్తున్నారు, సారీ టార్గెట్ ఏమో శర్మన్ చేశారు. అభిషేక్ శర్మ ఓపెనర్ కదా, దుమ్ము లేపాడు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతనే. టార్గెట్ చేశారు, 4 పరుగుల పాపం ఏమో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ అయిపోయింది ఇంక వీళ్ళంతా అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు వచ్చాడు ఎవరు, తిలక్. చెడుగుడు ఆడాడు. టార్గెట్ చేసింది శర్మని, సక్సెస్ అయ్యాం. బట్ పాకిస్తాన్ని టార్గెట్ చేసినాడు వర్మ, మనం సక్సెస్ అయ్యాం. వాళ్ళు శర్మని టార్గెట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ తుఫాన్ ఇక్కడ వర్మ, తిలక్ వర్మ తెలుగుడు ఇక్కడ చించి ఆరేసాడు నిన్న. నిజంగా మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనుకున్నారు, టీవీలు కట్టేశారు, వేరే పనులు ఉన్నారు. నా ఫ్రెండ్ సర్కిల్లో ఆడవాళ్ళు మగవాళ్ళలో ఏం చేస్తారు అదే నిద్ర అంటూ నైట్, నేను నైట్ ఫ్రీగా ఉంటే చాట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, అదేంటి మ్యాచ్ ఫైనల్ కదా అంటూ ఉన్నా. ఊరుగా బాస్ ఇంకెక్కడ అదిదేనండి, ఛాన్స్ లేదు, గెలిచేది మన వాళ్ళు చూడని చెప్పేసి అన్న పిచ్చెక్కిచ్చాడు. చివరిలో 4 కొట్టాడు. రీకు సింగ్ ఒక ఆయన ఉంటాడు కదా, పాపను పడేందుకు నా పేరు గుర్తురాట్లా, అందుకు ఏమనుకోద్దే, రింకు సింగ్ అనుకుంటా. 4 కొట్టాడు, ఒకే బాల్ ఆడాడు, ఒకే బాల్ 4 కొట్టాడు. ఇన్నింగ్ షాట్ అది. దానికి ముందు తిలక్ వర్మ 6 కొట్టాడండి. 6 కొట్టగానే ఇంకా అయిపోయిందిరా మ్యాచ్ గెలిచామని చెప్పేసి కోచ్ గంభీర్ ఆనందపడ్డాడు కదా. బాబా ఆ ఎక్స్ప్రెషన్ టీవీలో చూస్తే నాకు అనిపిస్తుంది, సూపర్ అనిపించింది అసలు. గురువుగా పొందే ఆనందం అది. అంతిమంగా నిన్న మనోళ్ళు ప్రూవ్ చేశారు కదా, ఒరే మీరంతా మీ బతుకులే అంతరా, మీరు ఈ మ్యాచ్కి సంబంధించి మీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నక్వీ గారు ప్రైజ్తో మేము తీసుకోవాలా, పోరా మీ బతుకులే అని చెప్పేసి వాళ్ళు మనోళ్ళు ఎంత ఎటకారంగా చేశారంటే, వాళ్ళోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కప్పు పట్టుకొని వెళ్ళిపోయారు. గెలిచింది ఇండియానే, బట్ కప్ మాత్రం మంది.
సంబరాలు చేసుకున్నాం. అఫ్రీది గడు ఉన్నాడు కదా, మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ యుద్ధం ముగిసింది, మనమే గెలిచి సంబరాలు చేసాడు, సంబరాలు చేసుకున్నాడు. సో అలా ఇప్పుడు కప్పు మన దగ్గర ఉంది, మనమే గెలిచని చెప్పి సంబరాలు చేసుకుంటారు. ఎందుకు? మన భారతదేశం ఉన్నటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఇండియా కప్పు గెలిచింది అన్నది అబద్ధం. కప్పు ఎవరి దగ్గర ఉంది? పాకిస్తాన్ దగ్గర ఉంది. గెలిచింది వాళ్ళు, సంబరాలు చేసుకుంటుంది వాళ్ళు అని అంటారు. రాను రోజుల్లో 2025 ఆసియా కప్ గెలిచింది పాకిస్తాన్ చెప్పేసి ఎవరైనా చెప్తే అవును అదే అని చెప్పేసి కాంగ్రెస్ కూడా అంటారు. అదేమంటే వీళ్ళు కప్పు తెచ్చుకోలేదు. కప్పు తెచ్చుకోలేదంటే మరి వాళ్ళే గెలిచాడు కదా, ఎవరంటే పాకిస్తాన్ వాళ్ళు. అది వీళ్ళు ఇది. సో ఈరోజు కప్పు మనం గెలుస్తూ ఉన్నాము, బట్ అవసరం లేదు, పాకిస్తాన్ చేతుల మీద మనకు వద్దని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ఎంత తెలివిగా, ఎంత నాజర్గా, అసలు సూపర్ అయ్యి బాబు. కప్పు తీసుకొని వస్తున్నట్టు స్లో మోషన్లో వచ్చి ఇదిగో కప్పుని గాలిలో పైకి లేపితే అది చూసి మన వాళ్ళంతా సంబరాలు. నిన్న పాకిస్తాను పడ్డటువంటి ఆ పరాభం, దాని పరువు తీసినటువంటి విధానం మనోళ్ళు ఎన్నిసార్లు భారత యుద్ధానికి వచ్చి పాకిస్తాన్ ఓడిపోయినా అప్పుడు ఏదో ఒక విధంగా ఏం కాదు అనుకుంటున్నారు. కానీ నిన్న మాత్రం మనోళ్ళు ఘోరంగా పరువు తీసి అవతల పడేశారు. ప్రపంచం మొత్తానికి అర్థమైంది ఈ పాకిస్తాన్ని భారతీయులు ఛీ అన్నట్టు ఎలా చూస్తారో ఏంటో. సో క్లోజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఏదైనా గెలిచేది ఇండియా, అది డిఫెన్స్ అయినా క్రికెట్ అయినా. ఇక మీదటైనా పాకిస్తాన్ కుదురుగా ఉంటే సరే, లేదంటే దానిని ఏ మాత్రం మన వదిలిపెట్టరు. మార్నింగ్ వీడియో ఇచ్చానా, దానికి $1 వచ్చింది స్వామి. అరే క్రికెట్ దాని మీద చెప్పేదానికి $1 అంటే నాకు అర్థం కాల, అంటే పైసలు రావు మనకి. సో ఏంటి మరి విషయం? ఆపరేషన్ సింధూర్ స్టిల్ జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ తోక జడిస్తే అప్పుడు ఆపరేషన్ సింధూర్ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ఇదే మార్నింగ్ చెప్పా, ఇదే మనల్ని కూడా చెప్పారు. మోదీ అదే చెప్పాడు, డిఫెన్స్ వాళ్ళు అదే చెప్పారు, కేంద్ర హోంశాఖ అదే చెప్పారు. మన వాళ్ళు ఎక్కడున్న అదే ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా ఐక్యరాజ్య సమితిలో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు రివీల్ చేస్తున్నాం. మనం కూడా చెప్పున్నాడు సింపుల్గా. ఆయా దేశాల వాళ్ళు వాళ్ళ దేశాలకు సంబంధించిన కొన్ని అంశాలు చర్చిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉన్నటువంటి సమయంలో మన దేశానికి ఒక అవకాశం వచ్చింది. ఈ పాలస్తీనాకి సంబంధించి యుద్ధం నడుస్తుంది కదా, ఇజ్రాయెల్ దాన్ని తుత్తునీలు చేస్తుంది కదా. అయితే పాకిస్తాన్ సపోర్ట్ కొంతమంది హడావుడి చేస్తున్న మూమెంట్లో కొంతమంది ఒప్పుకోవాలి, వాళ్ళు టెర్రరిజం సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర టెర్రరిస్టులు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ చేసింది కరెక్ట్గా అన్నట్టుగా ఉంటే అప్పుడు మన దాకా వచ్చేసరికి టెర్రరిజానికి వంతపడే ఏ దేశాన్ని అయినా సరే ఊరుకోవద్దు అని అంటున్న మూమెంట్లో త్వరగా మీరు కంప్లీట్ చేయాలన్నాడు. 4 సెకండ్లు అన్నాడు. సింపుల్. పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్న దేశమే, పాకిస్తాన్లో టెర్రరిజం ఉంది అని చెప్పేసాడు అంతే. అప్పుడు కూడా తుస్సును గాలిపోయింది. నిన్నటన్నా మన మహిళా అధికారులు కొంతమంది పాకిస్తాన్ ప్రెసిడెంట్ని వేసుకొని పడేశారు మాటలతోనే. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఫుల్ ఫ్రీడమ్. ఏ రకంగా? నీ దగ్గర దేశభక్తి ఉందా నిరూపించాల్సిన అవసరం లేదు, నీ దేశాన్ని గర్వపడేలా చేయి అంతే. ఇంకా మన శత్రువు అనేవాడు ఎవడైతున్నాడు వాడి నిజస్వరూపం ప్రపంచాన్ని తెలియచేయి అంతే. చించి ఆరేస్తారు మన వాళ్ళు. మళ్ళీ మన దగ్గర మతం పేరుతో ఏముండరు. మన డిఫెన్స్లో మొత్తం ముస్లిం, హిందువులు, క్రైస్తవులు అంత కలిగలిసే ఉంటారు. ఇలా ఏ దేశంలో ఉండరు తెలుసా? అది మన దేశ గొప్పతనం. ఇది అర్థం కాకుండా కొంతమంది దరిద్రులు, వేస్ట్ గాళ్ళు, మేధావుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో ఓవర్ యాక్షన్ చేస్తూ పోస్టులు పెడతారు, వీడియోలు పెడతారు, అన్న హడావుడి చేస్తూ పోతూ ఉంటారు. అరే సన్నాసుల్లారా, మోడీ మీద ఉన్న కోపాన్ని, బీజేపీ మీద ఉన్న కోపాన్ని దేశం మీద చూపించకండి. ఎవడెవడో వచ్చి మోడీ గురించో బీజేపీ గురించి ఏదేదో చెప్తే దానిని వాళ్ళు చెప్పినట్టుగా నమ్మేసేసి మన దేశం మీద విషం చిమ్మే విధంగా తయారై అవ్వకండి. ఇప్పటికన్నా మారండి. మొత్తానికి గాల్లో ఉంటే ఆపరేషన్ సింధూర్ విజయం మనదే, గ్రౌండ్లో ఉంటే నిన్న ఆపరేషన్ తిలక్ విజయం మనదే. 2 చోట్ల కూడా రక్తం ఎరుపెక్కింది. ఆ ఎరుపుతో మనోళ్ళ కళ్ళల్లో మెరుపు వచ్చింది. రోడ్ల మీద బాణసంచా వెలుగులు వచ్చాయి. పాకిస్తాన్ మీద చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.